తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ అయితే హాట్ గా సాగుతున్నాయి. ప్రభుత్వంపై సోషల్ మీడియాను ఓ బలమైన అస్త్రంగా వాడుకుంటున్న కేటీఆర్ తాజాగా అక్కడే విమర్శల పాలవుతున్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోదామనే ప్రయత్నంలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో అయితే చివరకు బూమరాంగ్ కావడంతో ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు కేటీఆర్ గారు. దీంతో కేటీఆర్ గారు ఇదేం తీరు అంటూ నెటిజన్లు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారును ఎండగడదామనే ప్రయత్నంలో ఖమ్మం జిల్లా నామవరం రైతు చింతిర్యాల కోటేశ్వరరావు మిర్చి మార్కెట్ యార్డ్ లో ఆవేదన చెందుతున్న వీడియో క్లిప్ ను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గుండెలు బాదుకుంటున్న ఈ రైతు గోస మనసు లేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా, కనికరం లేని కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదా, మాయ మాటలు నమ్మిన పాపానికి మిర్చి రైతు కంట్లో కారం కొడతారా, ఇద్దరు ఆడబిడ్డల తండ్రిని అరిగోస పెడతారా, ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే పోస్టు చేసిన వీడియో పాతదని తేలింది. 2018లో కేసీఆర్ ప్రభుత్వంలో తమకు మద్దతు ధర లభించడం లేదని మరో రైతు చెబుతున్న వాయిస్ పూర్తి వీడియోలో ఉంది. దీంతో ఈ రైతు కోసం తమకు అనుకూలంగా మలుచుకొని కాంగ్రెస్ సర్కార్పై అస్త్రంగా వాడుకుందాం అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. దీంతో విషయం గ్రహించిన కేటీఆర్ గారు వెంటనే తాను షేర్ చేసిన వీడియోను డిలీట్ చేయడం విమర్శలకు దారితీసింది. అధికారం కోల్పోయిన నాటి నుండి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలకు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా అటాక్ చేస్తున్నారు. అయితే వాటిని అధికార పక్షం తప్పుడు ప్రచారాలు అంటూ రివర్స్ కౌంటర్లను వేస్తూ వస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లా మిర్చి రైతు విషయంలోనూ కేటీఆర్ తీరు సెల్ఫ్ గోల్ గా మారడంతో సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం విషయంలో బీఆర్ఎస్ పై తాము చేస్తున్న ఆరోపణలు నిజమే అని అనడానికి ఇదే నిదర్శనం అంటూ కాంగ్రెస్ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలకు పోయి కేటీఆర్ బూమరాంగ్ అయ్యారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.